కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు రాసిన భవిష్యవాణి మరియు నేటి ఆధునిక అంతరిక్ష పరిశోధనలు చెబుతున్న ఒక కఠోరమైన నిజం. ఈ రెండు ఒకే ప్రమాదాన్ని సూచిస్తున్నాయా? ఒకవైపు కాలగర్భంలో కలిసిపోతున్న యుగచక్రం, మరోవైపు నక్షత్రాల శక్తిని కొలిచే ఆధునిక కార్డాషియో స్కేల్. ఈ రెండిటి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం ఏంటి? భూమిపై వనరులన్నీ ఆవిరైపోయి మానవ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ఒక గ్లోబల్ రీసెట్ జరగబోతోందా? మన గ్రంథాలు చెప్పిన కల్కి అవతారం కేవలం ఒక దేవుడా, లేక మానవాళి స్వయంకృతాపరాధాల వల్ల ప్రకృతి తనను తాను శుద్ధి చేసుకునే ఒక మహా విధ్వంసక శక్తి? మనం భవిష్యత్తులో టైప్ 1 సివిలైజేషన్గా ఎదుగుతామా, లేక కల్కి ప్రళయంతో మళ్ళీ సున్నా స్థాయికి పడిపోతామా? ఈ భయంకరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం ఈ అన్వేషణ. చరిత్రను కేవలం గడిచిపోయిన కాలంగా చూడకూడదు. ఇది నిరంతరం తిరిగే ఒక చక్రం. హిందూ పౌరాణిక కాలగణన ప్రకారం సృష్టి మొత్తం 4 యుగాలుగా విభజించబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు ప్రస్తుతం మనం జీవిస్తున్న కలియుగం. ఈ యుగాలు మారుతున్న కొద్దీ ఒక వింతైన మరియు భయంకరమైన క్షీణత మనకు కనిపిస్తుంది. భాగవత పురాణం మరియు భవిష్యత్తు పురాణాల ప్రకారం సత్యయుగంలో మానవుని ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలుండగా త్రేతాయుగానికి అది 10,000 సంవత్సరాలకు, ద్వాపర యుగానికి 1000 సంవత్సరాలకు పడిపోయింది. ఇక కలియుగంలో మనిషి సగటు ఆయుర్దాయం కేవలం 80 నుంచి 100 సంవత్సరాలకు పరిమితమైంది. ఆయుర్దాయం మాత్రమే కాదు, మనిషి శారీరక ఎత్తు, మేధోశక్తి మరియు అన్నిటికంటే ముఖ్యంగా ధర్మం కూడా క్రమంగా క్షీణిస్తూ వస్తోందని పురాణాలు అత్యంత స్పష్టంగా చెబుతున్నాయి. 4 పాదాలతో నడిచే ధర్మం, వృషభం, కలియుగం వచ్చేసరికి కేవలం 1 పాదంపై మాత్రమే నిలబడి ఉంటుందని ప్రతీతి. కలియుగ అంతిమ దశలో భూమిపై వనరుల దోపిడీ విపరీతంగా పెరుగుతోందని, అంతుచిక్కని రోగాలు ప్రబలుతాయని, వాతావరణంలో తీవ్రమైన మార్పులొస్తాయని, మనుషుల మధ్య స్వార్థం, క్రూరత్వం పెరిగిపోతుందని వ్యాస మహర్షి 1000 ఏళ్ల క్రితమే లెక్కించారు. ఇప్పుడు పురాణాల పవిత్రత గ్రంథాల నుంచి కొద్దిగా బయటకొచ్చి ఆధునిక విజ్ఞాన శాస్త్రం వైపు అడుగులేద్దాం. సరిగ్గా 1964వ సంవత్సరంలో నికోలాయ్ కార్డాషేవ్ అనే ఒక రష్యన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుంచాడు. ఒక నాగరికత ఎంత అభివృద్ధి చెందింది అనేది కొలవడానికి కేవలం వారి దగ్గర ఉన్న టెక్నాలజీ మాత్రమే కాదు, వారు ఎంత శక్తిని లేదా ఎనర్జీని ఉపయోగించుకోగలిగారో అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన ప్రతిపాదించాడు. దీన్నే సైన్స్ ప్రపంచంలో కార్డాషియో స్కేల్ అంటారు. ఈ స్కేల్ ప్రకారం విశ్వంలోని ప్రధానంగా 3 రకాల నాగరికతలుంటాయి. టైప్ 1 నాగరికత అంటే తమ సొంత గ్రహం మీద ఉన్న ప్రతి అణు ఎనర్జీని, అంటే గాలి, నీరు, సూర్యరశ్మి, భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఇలా భూమిపై ఉన్న 100% శక్తిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని వాడుకోగల సామర్థ్యం ఉన్న అడ్వాన్స్డ్ నాగరికత. ఇక టైప్ 2 నాగరికత అయితే తమ గ్రహం దాటి తమ మాతృ నక్షత్రం అంటే మన సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ డైసన్ స్పియర్ లాంటి ఒక మహానిర్మాణాన్ని కట్టి ఆ నక్షత్రం ఉత్పత్తి చేసే మొత్తం శక్తిని వాడుకోగలగడం. టైప్ 3 నాగరికత వాళ్ళు ఏకంగా ఒక మొత్తం గెలాక్సీలోని అన్ని నక్షత్రాల శక్తిని నియంత్రించగలుగుతారు. ఇదంతా వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అద్భుతంగా ఉన్నప్పటికీ ఒక భయంకరమైన నిజం మన ముందుంది. మరి ప్రస్తుతం మానవజాతి ఈ స్కేల్లో ఎక్కడుంది? ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగర్ లెక్కల ప్రకారం మనం ఇంకా కనీసం టైప్ 1 స్థాయిని కూడా చేరుకోలేదు. మనం ప్రస్తుతం 0.73 దగ్గరే ఆగిపోయాం. అంటే మన ప్రయాణం ఇంకా మొదటి మెట్టు కూడా దాటలేదు. మనం ఇంకా అత్యంత ప్రమాదకరమైన ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. ఈ దశలోనే నాగరికతలు తమని తాము నాశనం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఆది మానవుడిగా ఉన్నప్పుడు మనం కేవలం మన శరీర శక్తిని, ఆ తర్వాత జంతువుల శక్తిని మాత్రమే వాడుకున్నాం. నిప్పును కనుగొనడం మానవ పరిణామంలో ఒక అతిపెద్ద మలుపు. ఆ తర్వాత బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలను భూమి పొరల్లోంచి తవ్వితీయడం మొదలుపెట్టాం. పారిశ్రామిక విప్లవం తర్వాత మన ఎనర్జీ వినియోగం ఒక్కసారిగా 1000 రెట్లు పెరిగింది. 1995లో అణుశక్తిని కనుగొన్న తర్వాత భూమిని క్షణాల్లో నాశనం చేయగల భయంకరమైన శక్తి మానవుడి చేతికొచ్చింది. మనం ఎంతలా అభివృద్ధి చెందామంటే భూమిపై మిగిలి ఉన్న సహజ వనరులను ఒక రాక్షసుళ్లా ఆబగా మింగేస్తున్నాం. పచ్చని అడవులు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతున్నాయి. స్వచ్ఛమైన నదులు విషతుల్యమవుతున్నాయి. గాల్లో కార్బన్ డయాక్సైడ్ విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక సైన్స్ చెబుతున్న ఈ వనరుల క్షీణత, టెక్నాలజీ పెరుగుదల పురాణాలు చెబుతున్న యుగధర్మ క్షీణతలతో అక్షరాల సరిపోలుతుంది. ఈ మహానాటకంలో 3 ప్రధాన పాత్రలుంటాయి. మొదటిది సృష్టిని రక్షించే విష్ణువు యొక్క 10వ అవతారం కల్కి. భవిష్యత్తు పురాణం ప్రకారం కల్కి దేవుడు శంబల అనే గ్రామం నిర్మించి ఒక తెల్లగుర్రం మీద స్వారీ చేస్తూ చేతిలో ప్రకాశించే ఖడ్గంతో పాపులను, అజ్ఞానుల్ని నాశనం చేసి తిరిగి సత్యయుగాన్ని పునఃస్థాపిస్తాడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన గూఢం ఏమిటంటే కల్కి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక కాస్మిక్ బ్యాలెన్సింగ్ ఫోర్స్. సృష్టిలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు దాన్ని సరిచేసే మహాశక్తి. రెండవ వైపు నికోలాయ్ కార్డషేవ్ మరియు కార్ల్ సాగర్ లాంటి శాస్త్రవేత్తలు. వీరు మానవ మేధస్సుకు, సైంటిఫిక్ ఆవిష్కరణలకు ప్రతీకలు. మనిషి తన మేధస్సుతో ఎంతో దూరం ప్రయాణించగలడు అని నమ్మినవారు. ఇక మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైన పాత్ర ఆధునిక మానవుడు. కల్కిని ఆహ్వానిస్తున్నది, అలాగే కార్డషేవ్ స్కేల్లో పైకి ఎదగాలని ఆరాటపడుతున్నది ఈ మానవుడే. తన వినాశనానికి తానే స్వయంగా కారణమవుతున్న అల్టిమేట్ క్యాటలిస్ట్ ఈ మనిషి. ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ నియమాల ప్రకారం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, అదే ఎంట్రోపీ. విశ్వంలో ప్రతిదీ ఒక క్రమబద్ధమైన స్థితి నుంచి గందరగోళం వైపు, అంటే ఆర్డర్ నుంచి కెమెరా వైపు ప్రయాణిస్తుంది అని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఉదాహరణకు ఒక గాజు గ్లాస్ కింద పడిపోయి పగిలిపోవడం ఎంట్రోపీ. పగిలిన ముక్కలు మళ్లీ దానంతటా అవి అతుక్కోవడం అసాధ్యం. ఆశ్చర్యకరంగా హిందూ పురాణాలు కూడా ధర్మం క్రమంగా ఎలా నశిస్తుందో అదే విషయాన్ని చెబుతున్నాయి. సత్యయుగంలో ఉన్న ఆర్డర్ కలియుగం వచ్చేసరికి కేయోస్గా ఎలా మారుతుందో వర్ణించారు. భౌతిక శాస్త్రంలో ఎంట్రోపీ ఎలా పెరుగుతుందో పురాణాల్లో ధార్మిక ఎంట్రోపీ కూడా సరిగ్గా అలాగే పెరుగుతోంది. ఇక గ్లోబల్ రీసెట్ విషయానికి వస్తే, ఒక కంప్యూటర్ పనికిరానంతగా హ్యాంగ్ అయినప్పుడు మనం దాన్ని రీబూట్ లేదా రీసెట్ చేసినట్లే భూమిపై వాతావరణం పూర్తిగా విషపూరితమై జీవం ప్రమాదంలో పడినప్పుడు ప్రకృతి తనను తాను కాపాడుకోవడానికి ఒక్కసారిగా ఎక్స్టెన్షన్ ప్రక్రియని మొదలు పెడుతుంది. దాన్నే మనం కల్కి అవతారంగా భావించవచ్చా? ఆస్ట్రోఫిజిక్స్లో ది గ్రేట్ ఫిల్టర్ అనే ఒక ఆసక్తికరమైన థియరీ ఉంది. దీని ప్రకారం విశ్వంలో ఎక్కడైనా ఒక నాగరికత టైప్ 0 నుంచి టైప్ 1కి మారే క్రమంలో వాళ్ళు కనుగొన్న టెక్నాలజీయే వాళ్ళని నాశనం చేస్తుంది. న్యూక్లియర్ యుద్ధాలు, వాతావరణ మార్పులు లేదా బయో వెపన్స్ వల్ల ఆ అదృశ్య ఫిల్టర్ను దాటలేక అంతరించిపోతాయి. మనం కల్కి అవతారాన్ని ఎప్పుడూ ఒక మనిషి రూపంలోనే ఊహించుకుంటాం. కానీ కొందరు పరిశోధకులు మరియు నిపుణులు మరో భయంకరమైన వాదనను తెరపైకి తెస్తున్నారు. కల్కి ఒక మనిషి కాకపోవచ్చు, అది విశ్వంలో ఆకస్మికంగా జరిగే ఒక కాస్మిక్ ఈవెంట్ కావచ్చని వాళ్ళు అంచనా వేస్తున్నారు. సూర్యుడి నుంచి వచ్చే ఒక భయంకరమైన సోలార్ ఫ్లేర్ భూమిని తాకితే క్షణాల్లో ప్రపంచంలోని పవర్ గ్రిడ్స్ అన్నీ కాలిపోతాయి. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మొత్తం పనిచేయడం మానేస్తాయి. అక్షరాల మనం తిరిగి రాతి యుగంలోకి వెళ్ళిపోతాం. లేదా అంతరిక్షం నుంచి దూసుకువచ్చే ఒక భారీ ఉల్కాపాతం కోట్లాది ఏళ్ల క్రితం డైనోసార్లను అంతం చేసినట్లే మనల్ని కూడా తుడిచిపెట్టేస్తుంది. ఆకాశం నుంచి దూసుకొచ్చే ఆ కాంతి కీలాన్ని పురాణాలు తెల్లగుర్రంగా, వాతావరణాన్ని చీల్చుకుని వచ్చే దాని వేగాన్ని ఖడ్గంగా వర్ణించుండొచ్చా? అంతేకాదు, పురాణాల్లో వర్ణించిన రాక్షసులు కేవలం పెద్ద పెద్ద కొమ్ములతో ఉండే క్రూరమైన ఆకారాలు కాకపోవచ్చు. ల్యాబ్లలో మనం సృష్టిస్తున్న ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదృశ్యంగా విశ్వాన్ని లాగుతున్న డార్క్ ఎనర్జీ, ఒక దేశంపై మరొక దేశం ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచుకున్న అణుబాంబులు, ఇవే మనల్ని నాశనం చేయబోయే ఆధునిక రాక్షసుల. మరొక అత్యంత ఆసక్తికరమైన కోణం ఏంటంటే, ఆయుర్దాయం 10,000 ఏళ్ల నుంచి 100 ఏళ్లకు పడిపోవడం వెనుక ఉన్న జన్యుపరమైన క్షీణత రహస్యం. మనిషి DNA కాలక్రమంలో పెరుగుతున్న రేడియేషన్, కాలుష్యం మరియు కృత్రిమ ఆహారపు అలవాట్ల వల్ల డిగ్రేడ్ అవుతూ వస్తోంది. అందుకే తరాలు మారుతున్న కొద్దీ ఆయుష్ క్షీణిస్తుంది. ఈ విషయాలన్నిటిపై సైన్స్కు మరియు మైథాలజీకి మధ్య ఎప్పుడూ ఒక నిరంతర యుద్ధం నడుస్తూనే ఉంది. ఆధునిక వాదులు పురాణాలను కేవలం మనిషిని భయపెట్టి దారిలో పెట్టడానికి ప్రాచీనులు రాసిన కల్పిత కథలుగా కొట్టిపారేస్తారు. కానీ కొందరు చరిత్రకారులు మాత్రం అవి వేల సంవత్సరాల క్రితం భూమిపై జీవించి ఆ తర్వాత ఏ వాతావరణ మార్పుల వల్ల, అంతర్గత యుద్ధాల వల్ల అంతరించిపోయిన అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనకు వదిలి వెళ్లిన ఒక స్పష్టమైన హెచ్చరికగా భావిస్తారు. మనలాగే గతంలో కూడా ఎన్నో నాగరికతలు అభివృద్ధి శిఖరాలను చేరుకుని టెక్నాలజీ మత్తులో తమ అహంకారం వల్లే సర్వనాశనమయ్యాయని, ఆ నెత్తుటి చరిత్ర మళ్లీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే యుగచక్రం అనే కాన్సెప్ట్ను మనం ముందుంచారని వాళ్ళు వాదిస్తారు. టెక్నాలజీ మనల్ని కాపాడుతుందా లేక మన ప్రాణాలు తీస్తుందా? ఇది ఇక్కడ అసలైన ప్రశ్న. మనం టైప్ 1 సివిలైజేషన్కి చేరుకునే లోపే ఏ కృత్రిమ మేధస్సో మనల్ని బానిసలుగా చేసుకోవచ్చు, లేదా ఏ టైప్ 3 ప్రపంచమో యుద్ధం చేసి మన నాగరికతను బూడిద చేయొచ్చు. చరిత్ర పుటల్ని ఒక్కసారిగా తీరిగ్గా తిరిగేస్తే ప్రకృతికి మరియు మానవునికి అభివృద్ధికి మధ్య బ్యాలెన్స్ తప్పినప్పుడల్లా ఎన్నో గొప్ప నాగరికతలు శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయాయి. అత్యంత ఆధునికమైన డ్రైనేజ్ వ్యవస్థ, పక్కా ఇళ్ల నిర్మాణాలతో విలసిల్లిన సింధులోయ నాగరికత ఎందుకు అకస్మాత్తుగా కనుమరుగైంది? ఖగోళ శాస్త్రంలో, ఆర్కిటెక్చర్లో అద్భుతాలు సృష్టించిన మయాన్ నాగరికత ఏమైపోయింది? వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు, జీవనాధారమైన నదులు ఎండిపోవడం,
మరియు కరువు కాటకాల వల్లే ఆ మహాసామ్రాజ్యాలు పతనమయ్యాయి అని ఆర్కియాలజిస్టులు ఆధారాలతో సహా నిరూపించారు. నేడు ఆధునిక మానవులం అయిన మనం కూడా అచ్చం అదే తప్పు చేస్తున్నాం. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ రూపంలో మనం స్వయంగా సృష్టించిన రాక్షసి మన కళ్ళ ముందే మనల్ని భయపెడుతోంది. గ్లేసియర్లు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అడవులు కార్చిచ్చులకు ఆహుతై తగలబడుతున్నాయి. మునిపెన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన తుఫాన్లు విరుచుకుపడుతున్నాయి. వేల ఏళ్ల క్రితం రాసిన పురాణాల భవిష్యవాణి నేడు మన కళ్ళెదుటే ఆవిష్కృతం అవుతోంది. ఈ పరిణామాలు మానవ జాతి యొక్క అహంకారాన్ని తగ్గించి మనకు ప్రాణం పోసి ప్రకృతి పట్ల మనం చూపించాల్సిన కనీస గౌరవాన్ని గుర్తు చేసే ఒక చెంపపెట్టు లాంటి మేలుకొలుపు. మనం ఎంత టెక్నాలజీని డెవలప్ చేసినా, అణుబాంబు తయారు చేసినా, ప్రకృతి కోపం ముందు మనం కేవలం ఒక చిన్న టపాసు లాంటి వాళ్ళం. ఇవన్నీ ఏదో లక్షల సంవత్సరాల భవిష్యత్తులో జరుగుతాయని మనం గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతే ఆ పరిస్థితి మారిపోవచ్చు. నేటి క్లైమేట్ క్రైసిస్, సైబర్ వార్స్, చీకటి గదుల్లోని ల్యాబ్స్లో తయారయ్యే సూక్ష్మజీవులు మరియు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు నిశితంగా గమనిస్తే కల్కి కాన్సెప్ట్ మరియు కార్డాషియోవ్ స్కేల్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. భూమిపై వనరులు అత్యంత వేగంగా అంతరించిపోతున్న ఈ ప్రమాదకరమైన తరుణంలోనే ఎలాన్ మస్క్ లాంటి బిలియనీర్లు మార్స్ గ్రహం మీదకి మానవాళిని ఏ విధంగానైనా తరలించాలని ఎందుకంత తీవ్రంగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు భూమిపై మన మనుగడకు ఎప్పుడైనా ముప్పు రావచ్చని, భూమిని నమ్ముకుంటే భవిష్యత్తు శూన్యమని వాళ్ళకి స్పష్టంగా తెలుస్తోంది. మనం బహుళ గ్రహ నాగరికతగా, అంటే మల్టీ ప్లానెటరీ స్పీసెస్గా మారడం అనేది కార్డాషియోవ్ స్కేల్లో మనం సాధించాల్సిన తదుపరి అత్యంత ముఖ్యమైన మైలురాయి. ప్రస్తుతం మనం హిస్టరీలో ఒక టిప్పింగ్ పాయింట్ వద్ద నిలబడున్నాం. ఇక్కడి నుంచి మనం వేసే ప్రతి అడుగు రాబోయే తరాల మన భవిష్యత్తును శాశ్వతంగా నిర్ణయిస్తుంది. మనం జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తే నక్షత్రాలను చేరుకుని విశ్వాన్ని ఏలొచ్చు. లేదా ఏ చిన్న తప్పు జరిగినా, ఏ అహంకారానికి పోయినా భూమిపై మానవ జాతి సమూలంగా నాశనం అవుతుంది. చివరిగా ఒక్క మాట, కల్కి అంటే కేవలం ఒక ఆకారం కాదు, ఒక ఆయుధం పట్టుకున్న వ్యక్తి కాదు. కల్కి అంటే కటిక చీకటిని పోగొట్టే అనంతమైన కాంతి, పవర్, మనిషిలోని అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని రగిలించే ఒక మహాశక్తి. కార్డాషియోవ్ స్కేల్లో మనం ముందడుగు వేయాలంటే, ఎప్పుడో ఒకప్పుడు టైప్ 1 నాగరికతగా మనం పరిణామం చెందాలంటే మనకు కావాల్సింది కేవలం ఆధునిక యంత్రాలు, సూపర్ కంప్యూటర్స్ మరియు రాకెట్లు మాత్రమే కాదు. మనకు అత్యవసరంగా కావాల్సింది ఒక గ్లోబల్ కాన్షియస్నెస్. అంటే ఈ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం, ఈ భూమి మనందరి బాధ్యత, వనరులు అందరివి అనే ఒక సార్వజనీయ ధర్మం, అంటే వసుదైక కుటుంబం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.